తెలంగాణ గ్రేట్ అవయవదానంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు దాదాపు మార్గదర్శకంగా నిలుస్తోంది. 2024లో దేశవ్యాప్తంగా 10 లక్షల జనాభాకు సగటు అవయవదానాల రేటు 0.8 కాగా తెలంగాణలో మాత్రం ఇది 4.88గా నమోదు కావడం గర్వకారణం. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెల్లడించింది. దీంతో నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ నోటో అవార్డు తెలంగాణకు లభించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జీవన్ దాన్ ప్రతినిధులకు ప్రత్యేకంగా అవార్డు అందజేశారు. అవయవదానాల్లో తెలంగాణకు దేశంలో నెంబర్ 1 గా నిలబెట్టినందుకు రాష్ట్ర మంత్రి రాజనరసింహ ఆనందం వ్యక్తం చేశారు. అవయవాలు వృధా కాకుండా బ్రెయిన్ డెత్ అయిన వారి అవయవాలను దానం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 2012లో జీవన్ దాన్ పథకం ప్రారంభించారు. దీని ద్వారా బ్రెయిన్ డెత్ గా ప్రకటించబడిన వ్యక్తుల అవయవాలను సేకరించి అత్యవసరంగా ఆపరేషన్ల కోసం అవసరమైన వారికి అందిస్తున్నారు. 2024లోనే 188 మంది బ్రెయిన్ డోనర్ల నుంచి మొత్తం 725 అవయవాలు సేకరించి వేరే వ్యాధులతో పోరాడుతున్న వారి శరీరాల్లో మార్పిడి చేశారు. సామాన్యులైన ధనికులైన ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సలు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జీవన్ దాన్ అంటే కేవలం పథకం కాదు, అది కొందరి ప్రాణాలను కొత్త జీవం ఇచ్చే మహోన్నత ఉద్యమం.